రేవంత్ రెడ్డి సర్కార్ ఆంక్షలను లెక్క చేయకుండా పట్టుబట్టే దీక్షను కొనసాగించారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్లో ఆసుపత్రి, బస్సు డిపో, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ నెలకొల్పడంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీలు నెరవేరని తీరును నిరసిస్తూ బుధవారం భీమ్గల్ దీక్షకు నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు కూడా. మొదట సరే అన్న పోలీసులు భీమ్గల్ దీక్ష శిబిరాన్ని తొలగించి భగ్నం చేశారు. మరోవైపు వేల్పూర్లోని ప్రశాంత్ రెడ్డి ఇంటిని పోలీసులు దిగ్బంధం చేశారు. భీమ్గల్ దీక్షకు పోనీయలేదు. దీనితో ఇంట్లోనే ఒకరోజు దీక్షతో సర్కార్ వైఖరిని ఎండగట్టారు ప్రశాంత్ రెడ్డి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్గల్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, దీక్ష చేస్తే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. న్యాయం ఇది పోనీయండి ప్లీజ్. మేము రక్తం ఇచ్చినాము మీకు. ఎవరికి ఇబ్బంది పెట్టాలి సార్, కింద కూర్చుండి చేస్తామే. మీకు దండం పెడతాం మేము. ప్లీజ్ ట్రాన్స్ఫర్ కానీ దేనికి ఇబ్బంది ప్లీజ్. పబ్లిక్ కోసం పోతుంది. ఏంది అక్కడ బ్యారికేడ్లు, ఇక్కడ పోలీసులు. టిఫిన్ చేసుకోవాలని పట్టుకుపోతారు. టిఫిన్ సెంటర్ దొంగలం కాదన్న. మీరు ఇట్లా నొక్కుతున్నాను, ఏడు తీసుకపోయినా చేస్తాను దీక్ష. ఇంకా ఎక్కువైతుంది. ఎన్ని రోజులు ఆపుతారు జైల్లో? మీరు పోలీస్ స్టేషన్లో ఎన్ని రోజులు ఆపుతారు? అన్న పోదాం ప్లీజ్. సిఐ గారు ప్లీజ్ శాంతియుతంగా మేమేమన్నా చూసి ఉన్న ప్లేస్ ఇట్లా చేయమంటే ఒక్కనే కూర్చున్నాం. అన్న మీరు జరుగుతుంది మంచిగా వచ్చింది. జరుగుతుంది మంచిగా వస్తుంది. మీరు అడ్డపడ్డం జరుగుతుంది. జరిగా అటు 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 కొంచెం సైడ్ బాగా జై తెలంగాణ, నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం.
రైతు బాంధవుడు ప్రశాంత్ అన్న నాయకత్వం, రైతు బాంధవుడు ప్రశాంత్ అన్న నాయకత్వం, రైతు బాంధవుడు ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రజల మనిషి ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రజల మనిషి ప్రశాంత్ అన్న బింగల్ మహేష్ అన్న పోరాట యోధుడు ప్రశాంత్ అన్న నాయకత్వం. జై తెలంగాణ. మహేష్ అన్న గిట్ట రవణ నశించాలి అణచివేత ధోరణి, నశించాలి అణచివేత ధోరణి. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వద్దురా నాయన, వద్దురా నాయన. అణచివేత ధోరణి వెంటనే, అణచివేత ధోరణి వెంటనే. జై తెలంగాణ. కట్టన్నది ప్రజల మనిషి ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రజల మనిషి ప్రశాంత్ అన్న నాయకత్వం, రైతు నాయకత్వం. అన్న అఖిల్ కూర్చున్నా అందరు మాట్లాడకూడదు లైవ్ నడిపి లైవ్ నడుస్తుంది కొంచెం కొద్దిగా ఒక 2 నిమిషం ఎట్లా నాది మాట్లాడేస్తాను. మళ్ళీ ఇండివిజువల్ ఏ మాట్లాడకూడదు ఒక్క నిమిషం బాల్కొండ నియోజకవర్గంలోని
భీమ్గల్లో గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 100 పడకల ఆసుపత్రి మార్కెట్ 70% పూర్తయి మిగిలిన 20-25% పూర్తి చేయమని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా అసెంబ్లీలో పోరాటం చేసినాం, భీమ్గల్లో పోరాటం చేసినాం. మరి ఎంత చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అట్లాగే మేమున్నప్పుడు తెరిపించినటువంటి భీమ్గల్ బస్ డిపోను అంతా బంద్ అయిపోయింది, దాన్ని కూడా తెరవాలి అని చెప్పి. అట్లాగే మా ప్రభుత్వంలో 12 కోట్ల రూపాయలతో మంజూరు చేసినటువంటి సీసీ రోడ్డు మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి మొదలుపెట్టి అవి కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. అది కూడా పూర్తి చేయాలని ఈ 4 డిమాండ్లతో ప్రజా సమస్యల కోసం, భీమ్గల్ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. వాటి పూర్తి కోసం నేను ఇవాళ ఒకరోజు నిరాహార దీక్ష ప్రకటించాను. అయితే నిన్నటిదాకా అటు సిపి గారు, ఏసీపీ గారు, పోలీస్ SHO అందరూ కూడా చేసుకోండి అని చెప్పినారు. మేము వాళ్లకు లెటర్ కూడా ఇచ్చినాం. భీమ్గల్ SHO చేసుకోండి అని చెప్పినారు. పొద్దున నేను లేవకన్నా మొదలే నా ఇల్లు మొత్తం పోలీసులు వచ్చి పహారా పెట్టినారు. అట్లనే భీమ్గల్లో ఆ సభాస్థలిలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ కావచ్చు, టెంట్లు కావచ్చు, మొత్తం కూడా తీసేసినారు. చివరికి భీమ్గల్లో పెట్టినటువంటి మా కార్యకర్తలు, ప్రజలు పెట్టినటువంటి ఫ్లెక్సీలు కూడా, ఈ నిరాహార దీక్ష గురించి పెట్టినటువంటి ఫ్లెక్సీలు కూడా పీకేసినారు. ఇప్పుడు చివరికి నేను దీక్షకు బయలుదేరుతానంటే పోలీసులు అడ్డుపడిపోయి నన్ను బయటకు పోనీయట్లేదు, ఇంట్లో నుంచి బయటకు పోనీయట్లేదు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరే కదా మున్సిపల్ ఎన్నికల్లో 3 నెలల్లో ఆసుపత్రిని ఓపెన్ చేపిస్తా, తెరిపిస్తా అని చెప్పి మాట ఇచ్చిండ్రు. 3 నెలలు అయిపోయింది. 4వ నెలప్పుడు నేను మీకు గుర్తు చేశాను, ఇంకో నెల టైం ఇస్తున్నాం, పూర్తి చేయండి అని. ఇంకో నెల ఇవాళ నిన్న 14వ తారీఖు 5 నెలలు పూర్తి అయిపోయింది. 3 నెలలు అన్నారు, 5 నెలలు పూర్తి అయిపోయింది. ఇంకా ఆసుపత్రి ఓపెన్ కాదు, మార్కెట్ పనులు ప్రారంభం కాలే, భీమ్గల్ బస్ డిపో తెరవలే, అట్లనే కంకరబడ్డ రోడ్ల మీద డాంబర్ పడతలేదు, సీసీ పడతలేదు. ఇట్లా మరి వాళ్ళ 5 నెలలు అయింది. ఇది పూర్తి చేయమని చెప్పి నేను దీక్ష కూర్చుంటే మీకంతా భయం ఎందుకు? రేవంత్ రెడ్డి గారు, నేను పోలీసు వాళ్ళని అడిగాను, మమ్మల్ని చేసుకోమన్నారు కదా అని అంటే, అవును సార్ కానీ పైనుంచి ఆర్డర్లు వచ్చినాయని అంటున్నారు, నన్ను దీక్ష చేయనీయరట. రేవంత్ రెడ్డి గారు నీకు ఎందుకంత భయం? నేను ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా మార్గంలో ప్రజల కోసం నన్ను నేను శిక్ష పెట్టుకొని నిరాహార దీక్ష అని చెప్పి కూర్చుంటా అన్నా. దానికి మీకేం నొప్పి వచ్చింది? మీకేం భయం వచ్చింది? నేను నిరాహార దీక్ష కూర్చుంటే మీ ప్రభుత్వం తరఫు నుంచి ఒకళ్ళు వచ్చి ఇవో నెలలో కంప్లీట్ చేస్తాం, 2 నెలల్లో చేస్తాం అని చెప్పి మాటిస్తే నా దీక్ష విరమిస్తా కదా. నేను ప్రజల కోసమే కదా, మీ దృష్టికి తీసుకురావడానికే కదా నేను ఈ దీక్ష చేస్తానన్నది. ఇట్లా అడ్డుకుంటే ఏం లాభం? అడ్డుకోని దీక్ష భగ్నం చేస్తామని అనుకుంటున్నారేమో. దీక్ష భగ్నం కాదు. ఇవాళ నన్ను అడ్డుకుంటే ఇక నా సొంత ఇంట్లోనే నేను దీక్ష మొదలు పెడతా ఉన్నాను. ఇప్పుడు సాయంత్రం మటుకు ఈ దీక్ష కొనసాగుతుంది తప్పకుండా. మరి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, భీమ్గల్ ప్రజలు, భీమ్గల్ పట్టణ ప్రజలు అందరూ కూడా మరి సాంఘీభావం తెలపాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మీకోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం, పెండింగ్ పనులను పూర్తి చేయడం కోసం నేను చేస్తున్నటువంటి దీక్ష ఇది. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇప్పటికైనా మీరు 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి, మహేష్ కుమార్ గౌడ్ గారి కళ్ళు తెరిపేయటానికే నా దీక్ష ఇది. తప్పకుండా భీమ్గల్ ఆసుపత్రి పూర్తయ్యేదానిక, మార్కెట్ పనులు మొదలయ్యేదానిక, భీమ్గల్ బస్ డిపో తెరిచేదానిక, అట్లనే సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉన్నటువంటి సీసీ రోడ్లు పూర్తయ్యేదానిక నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దశల వారీగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, దేవి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దేవి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ పాలన,